నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలు. ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజర్షి షా. ఉజ్వల భవిత పొందేందుకు విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచన. విలీన వార్డుల్లో మౌలిక వస్తుల కల్పనపై ప్రత్యేక దృష్టి. పలు కాలనీలలో పర్యటించి సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న పాయల్ శంకర్. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వివిధ సంఘాల నేతలు. గతేడాది అమలు చేసిన ఆరోగ్య పాఠశాల సత్ఫలితాలు ఇచ్చిందని, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించి అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక రణదివ్యనగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించి ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశ నుండే ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించేలా వారికి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకే పరిమితమైన ఈ కార్యక్రమం ఈ నెల 3 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహించేలా ప్రణాళికలు చేసిన నేపథ్యంలో గురువారం జెడ్పీహెచ్ఎస్ రణదివ్యనగర్ పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గేయాన్ని ఆలపించి ఆరోగ్య పాఠశాల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సెల్ ఫోన్ వినియోగం కారణంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తూ విద్యార్థులు చేసిన నాటిక ఆలోచింపచేసింది. అనంతరం హెల్తీ స్టూడెంట్స్గా ఎంపికైన వారికి కలెక్టర్ బహుమతులు అందించి అభినందించారు. ఎస్బీఐ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కింద నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. బడితోటలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ సోమయ్య, ఎస్బీఐ ఆర్ఎం రామచంద్రరావు, చీఫ్ మేనేజర్ కె సురేష్, శ్రీధర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మేనేజర్ బాలకృష్ణ, హెచ్ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా 2047కు గాను ఆదాయ వనరులను 3 ట్రిలియన్కు పెంచేలా కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దిశగా విద్యార్థి దశ నుండే ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. గతేడాది ప్రారంభించిన ఆరోగ్య పాఠశాల సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు. ఆరోగ్య పాఠశాల బుక్లెట్కు అనుగుణంగా ఉపాధ్యాయులు వారికి ఆరోగ్య సూత్రాలను వివరించాలని సూచించారు. ఈసారి మనం ఏమేం కొత్తగా చేయగలుగుతున్నాము ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. సో ఫస్ట్ థింగ్ అంటే మీ అందరికీ తెలుసు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక వర్డ్ ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇప్పుడు ఇండియా కానీ తెలంగాణ కానీ యూత్ పిల్లలు సంఖ్య పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం పాపులేషన్లో పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు మొన్న ఎవరైనా పేపర్లో చదివితే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ అయింది. నీతి ఆయోగ్ తెలుసా అందరికీ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఒక మీటింగ్ ఉంటుంది. దాంట్లో ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు. తర్వాత అందరూ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పాల్గొంటారు. ఆనాడు నీతి ఆయోగ్లో మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047 ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రంది. $1 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ బిజినెసెస్ ద్వారా కానీ
చిన్న వ్యాపారులు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అవి చేయాలి అంటే దాంట్లో ఎవరైతే యూత్లు పని చేస్తారు, వర్క్ ఫోర్స్ అంటాం, ఆ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు గంటలు ఏవైతే పని చేస్తారో, ఒకవేళ దినంలో 8 గంటలు పని చేస్తున్నారు అంటే 8 గంటల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత, వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారంటే దానికి కంట్రిబ్యూషన్ ఎంత, అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్టివిటీ రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా నాలెడ్జ్తో పాటు హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యం మంచి అయితేనే మళ్ళీ ప్రొడక్టివిటీ అవుతాయి, నాలెడ్జ్ అవుతాయి, మెంటల్ డెవలప్మెంట్ అవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవుతాయి, ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతాయి. తెలంగాణ రైజింగ్ 2047 ఏవైతే $3 ట్రిలియన్ ఎకానమీ మన ముఖ్యమంత్రి గారు ఆనాడు నీతి ఆయోగ్ లో ప్రవేశపెట్టారు, అది మనం రీచ్ అవ్వగలుగుతాము. మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల్లో కనీస వసతులు కల్పించేలా దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం ఆయన పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. విలీన వార్డుల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమయ్యిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని సంజయ్ నగర్, పోలీస్ కాలనీ, టేలర్స్ కాలనీ తదితర వార్డుల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు కనీసం నడిచేందుకు సైతం వీలు లేకుండా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతినిత్యం తాము పడుతున్న ఇబ్బందులను వివరించగా స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజును పిలిచి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, డిపిఆర్లను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఆయా కాలనీ వాసులు ఎమ్మెల్యేను సత్కరించి పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆవుల శరత్, దశరథ్ పటేల్, గటిక క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో విలీనమైతే అభివృద్ధి జరుగుతోందని స్థానికులు భావించినా వారికి నిరాశే ఎదురయ్యిందని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు తన వంతుగా ప్రభుత్వ నిధులు విడుదల చేసేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. సంజయ్ నగర్, పోలీస్ కాలనీ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు కొత్తగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల ప్రాంతం అంతా కూడా విలీనం చేసిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్తగా మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు అక్కడ వాళ్లకు మౌలికమైనటువంటి సదుపాయాల మీద ఒక మాస్టర్ ప్లాన్ తయారు కావాలి. కానీ కేవలం గొప్పలు చెప్పుకునే విధంగా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపేసిండ్రు. కానీ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఆయా వార్డులలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గొప్పగా ఆశపడ్డారు. మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మాకు మౌలిక సదుపాయాలు మెరుగైతాయేమో, గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ సర్వీస్ దొరుకుతుందేమో ఆశపడ్డారు. కానీ గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఈరోజు చాలా వార్డుల్లో ప్రజలు నరకమే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ వార్డుకి వెళ్లినా కూడా ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను చూస్తే వందల కోట్ల రూపాయల అభివృద్ధి కొరకు నిధులు వస్తే గానీ ఆ సమస్యను పరిష్కారం అయ్యేటట్టు పరిస్థితి కనిపిస్తలేదు. దీని కొరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్తో మొదటి విడతగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ఎస్టీపీలతోని మొదలుగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ చేయాలని ఒక ప్రతిపాదన సిద్దం చేస్తా ఉన్నాం. దాన్ని సాధ్యమైనంత త్వరగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ యొక్క ప్రతిపాదనను మంజూరు చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈ ఉన్నటువంటి సమస్య ఈ రోజు సృష్టించింది కాదు. ఇది గతంలో దాదాపు 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అన్యాయం జరిగింది, మన రాష్ట్రం మనకొస్తే అన్ని బాగుంటాయని గొప్పగా మాట్లాడినటువంటి నేతలంతా ఈ 11 సంవత్సరాలలో ఏం చేసిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మీరు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతతో నాకు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా నేను ఆదిలాబాద్ కు 4 పైసలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. త్వరలో ఈ సీజన్ లో డిపిఆర్లన్నీ కూడా కంప్లీట్ చేసి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క సమస్యని పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.
పోలీస్ బెటాలియన్ శిక్షణలో భాగంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో గురువారం స్థానిక కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో ఆప్యాయంగా గడిపారు. వారికి నిత్యావసర సరుకులు, పండ్లను అందించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబాలు సంతోషంగా సాఫీగా సాగాలంటే తల్లిదండ్రులు భార్యను సమానంగా చూడాలని యాపలగూడ పోలీసు రిజర్వ్ బెటాలియన్ ఆర్ఎస్ఐ గోపి అన్నారు. గురువారం కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో బెటాలియన్ శిక్షణను పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. వృద్ధులకు నిత్యావసర సరుకులు, పండ్లను పంపిణీ చేసి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు నరేష్, రమేష్, నవీన్, రమేష్, లింగి వృద్ధాశ్రమం నిర్వాహకులు రాకేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళా మూర్తులకు ఇన్స్పెక్టర్ గారు శ్రీ కేంద్రీయ సతీష్ సార్, అదేవిధంగా ఈ యొక్క మన దగ్గరలో ఉన్నటువంటి సాయి లింగి, అదేవిధంగా ఈ యొక్క అండ్ చైర్మన్ కేంద్రీయ సతీష్ గారు చిన్నపాటి కనీస అవసరాలు వాళ్ళ. ఈ సందర్భంగా ఆర్ఎస్ఐ గోపి మాట్లాడుతూ వయస్సు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో చిన్నతనం వస్తోందని, వారి వ్యవహారానికి తగినట్టుగా నడుచుకుంటే సమస్యలు ఉండవని పేర్కొన్నారు. తమ ఉద్యోగంలో 3 ఏళ్లకు ఒకసారి బదిలీలు ఉంటాయని, అందువల్ల కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నట్టు తెలిపారు. వృద్ధాశ్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకుల పనితీరు అభినందనీయమని అన్నారు. సో ఈ ప్రోగ్రామ్ని మా ఈ ఒక ట్రైనింగ్ భాగంలో విలీనం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సో ఇంతమందిని ఈ 15 మెంబర్స్ని మనం ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోవడానికే చికాకు పడుతుంటాం. ఒకనొక సందర్భంలో వాళ్ళని అరుస్తూ ఉంటాం. అందులో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో ఎవరు ఏదో ఒక టైంలో మనం చిన్నపిల్లలని ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళు పెద్ద ఎంత అవుతున్నా వాళ్ళు కూడా సేమ్ అదే ఏజ్ చిన్నపిల్లలాగా మనం ట్రీట్ చేసినప్పుడే వాళ్ళని చూసుకోగలం. సో ఆ మైండ్ సెట్ అనేది మనం ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ మనం కొంచెం ఏజ్ మీద వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కానీ 60-70 ఇయర్స్ దాటితే పెద్దవాళ్ళలో అల్జీమర్స్ అనేది ఒక సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తువు ఎక్కడ పెట్టిలో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చిన్న ఏజ్లో మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 3-4-5 ఇయర్స్ వచ్చే వరకు మనకు కూడా ఏం తెలియదు. సో మనం తప్పటడుగులు వేసినా కానీ వాళ్ళే మనల్ని సరి చేయడం కానీ, మనకు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ చెప్పకుండా కానీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో సేమ్ అలాగే వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ పైబడిన తర్వాత వాళ్ళకు కూడా చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. వాళ్ళు ఏది పెట్టిన వస్తువు ఒక దగ్గర పెట్టింది గుర్తుంచుకోరు. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఓకే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కాబట్టి మన తల్లిదండ్రులు ఏజ్ అయిపోతారు వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా ఉంటారు కానీ మైండ్ సెట్ మనకు ఉంటేనే వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. అంతేగాని వాళ్ళని పెద్దదానికి చిరాకు పడితే వాళ్ళు కావాలని ఏం చేయరు. జస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మన ఇంట్లో కూడా అప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడనే వాళ్ళు మనం కొంచెం ఇబ్బంది ఉన్నాము అక్కడ ఉమ్మేయడం కూడా జరుగుతూ ఉంటాయి. మనం చిన్నప్పుడు అవన్నీ వేసి వచ్చినాం ఈ స్టేజ్కి. సో మనం కూడా 70 ఇయర్స్ దాటినప్పుడు అలాంటివి ఖచ్చితంగా చేస్తాం. సో దానికే నా ఇల్లు ఖరాబ్ అవుతుంది, గొడవలు ఖరాబ్ చాలా చూశాను నేను. అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తాను. వేరే వాళ్ళ దగ్గర గొడవలు పడి వచ్చాను. మా దగ్గర బిడ్డలు కూడా చిన్న ఇట్లా అమ్మనాలతో గొడవ పడే సంఘటనలు కూడా చూశాను నేను. అవన్నీ చూసి చెప్తున్నాను. సో ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మను అదేవిధంగా భార్యను ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన ఉద్యోగం సాఫీగా సాగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మన ఉద్యోగరీత్యా మనం అక్కడిక్కడ ఉంటాం. ఫోన్లలో ఈ టార్చర్ ఉంటుంది. మీ అమ్మ ఇలా చేశారు, మీ భార్య ఇలా చేసిందని చెప్పి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఉద్యోగంలో ఏదున్నా కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అన్నిటిగా బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళ కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం జాగ్రత్తగా తీసుకోగలం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద
జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం బేవరేజ్ హమాలీలతో కలిసి సమ్మె కరపత్రాలను ఆవిష్కరించి కేంద్రం విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. గురువారం పట్టణంలోని బేవరేజ్ హమాలీలతో కలిసి జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. బేవరేజెస్ హమాలీ యూనియన్ నాయకులు శంకర్, ధర్ము, సంతోష్
నరేష్, కోటేష్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను సిఐటియు జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముళ్ల కిరణ్ మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించిన 44 చట్టాలను కుదించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లను చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ జూలై 9న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నామని, ఇందులో కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్లు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామీణ బంద్ను సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్, ఇన్సూరెన్సులు, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా రైతాంగం ఎప్పటి నుండో అడుగుతూ ఉన్నారు, కనీస మద్దతు ధరలు ఇవ్వండి అని చెప్పేసి. రైతన్నలు పండించిన ప్రతి పంటకి కనీస మద్దతు ధరలను ఇస్తూ ఎంఎస్పి చట్టాన్ని చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. దానికి నిధులను కేటాయించి 700 రూపాయలు రోజు కూలీ ఇస్తూ 300 పని దినాలను కల్పించాలని ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల హక్కుల సాధన కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తాము. మరోవైపు జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మద్దతు తెలిపింది. ఊట్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ పాల్గొని సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఆదివాసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆత్రం తనుష్, కనక మలుకు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న తదితరులు పాల్గొన్నారు. నాడు జరిగే సార్వత్రిక కార్మిక, కర్షక, రైతు సమ్మెని జయప్రదం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిస్తూ ఉంది. ఈ సమ్మెకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతుని తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్లుగా మోడీ ప్రభుత్వ పాలనలో కార్మిక, కర్షక, ఆదివాసీ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఆదివాసీల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం అనేది జరిగింది. ముఖ్యంగా అటవీ సంరక్షణ చట్టం పేరుతోటి, అట్లాగే న్యూ ఫారెస్ట్ పాలసీల పేరుతోటి ఆదివాసీల్ని అడవికి దూరం చేసే విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో అవలంబించిందని దాని గురించి తెలంగాణ ఆదివాసీ సంఘం భావిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆదివాసీ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలా. ఈ సమ్మెలో ఆదివాసీలు కూడా భాగస్వాములై ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలనే దాని గురించి ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. జూలై 9 నాడు జరిగే సమ్మెలో గ్రామాన ఆదివాసీలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. తలమడుగు మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ కాడి రవికి ఫోన్పే ద్వారా పెద్ద మొత్తంలో నగదు జమ కాగా బాధితుడికి తిరిగి వాటిని పంపించి నిజాయితీ చాటుకున్నాడు. నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి పొరపాటున డబ్బులు పంపించడంతో విషయం తెలుసుకుని తిరిగి ఆయనకు పంపించగా నిజాయితీ చాటుకున్న రవిని పలువురు అభినందించారు. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి హఠాత్తుగా పెద్ద మొత్తంలో ఫోన్పే ద్వారా నగదు జమ కాగా ఆయన నిజాయితీతో తిరిగి నగదు పంపిన వ్యక్తికి వాటిని పంపించాడు. దురాశకు పోకుండా తనది కాని సొమ్మును తిరిగి అప్పజెప్పి ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే తలమడుగు మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ కాడి రవికి ఫోన్పే ద్వారా నిజామాబాద్ వాసి అయిన భానుప్రసాద్ రెడ్డి 85,600 రూపాయలను పొరపాటున పంపించారు. డబ్బులు ఇతరులకు పంపిన విషయాన్ని గుర్తించి వెంటనే కాడి రవి ఫోన్ చేశాడు. పొరపాటున డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని, తిరిగి తన డబ్బులు పంపమని కోరడంతో కాడి రవి తన ఫోన్లో సరిచూసుకొని తిరిగి ఆయనకు డబ్బులు పంపించాడు.
కష్టపడకుండా వచ్చిన డబ్బులు తనకు వద్దనుకుని వెంటనే సదరు వ్యక్తికి అందించి నిజాయితీ చాటుకోగా విషయం తెలిసిన పలువురు ఆయనను అభినందిస్తున్నారు. ఫెర్టిలైజర్ వ్యాపారస్తులు డీఏపీ, యూరియా కొరత చూపెట్టి రైతులను ముప్పతిప్పలు పెడుతుంటే ఎరువుల కొరత లేదని వ్యవసాయ అధికారులు ప్రకటించడం ఎంత మేరకు సమంజసమని రెడ్డిక యువజన మండల సంఘం ప్రధాన కార్యదర్శి మాడావార్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వ్యవసాయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండలంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా తనిఖీలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలన్నారు. వ్యాపారస్తులకు దగ్గరగా ఉన్న రైతులకు లింక్ పేరు మీద ఎరువులు అమ్ముతున్నారని అన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు ఇవ్వాలని, లేని పక్షంలో అన్నదాతలతో కలిసి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. బేలా మండల కేంద్రంలో నిన్న వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులకు డీఏపీ, యూరియాకు ఎలాంటి కొలత లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా కొలుతుంది. మూడు రోజుల నుంచి రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు కానీ డీఏపీ, యూరియా దొరకడం లేదు. దుకాణదారులు ఏమని చెప్తున్నారు, రైతులకు లింకుల ద్వారానే ఇస్తామని చెప్తున్నారు. కొన్ని షాపులలో వాళ్ళకి డీఏపీ, యూరియా వాళ్ళకు విక్రయిస్తున్నారు. కానీ రైతులకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు దీనిపై చొరవ తీసుకొని టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలు. ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలన్న కలెక్టర్ రాజర్షిష. ఉజ్వల భవిత పొందేందుకు విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచన. విలీన వార్డుల్లో మౌలిక వస్తుల కల్పనపై ప్రత్యేక దృష్టి. పలు కాలనీలలో పర్యటించి సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న పాయల్ శంకర్. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వివిధ సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.